సంక్షేమం అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రజాపాలనని అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బేర్ల ఐలయ్య ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల విస్తృత ప్రచారంలో బేర్ల ఐలయ్యతో సీనియర్స్ జర్నలిస్ట్ ఎర్రా జాన్సన్ ఫేస్ టు ఫేస్. ఒక బీసీ బిడ్డగా ఈ ప్రాంత ప్రజలు నన్ను 50,000 మెజార్టీతో గెలిపించారు. నీ పని చక్కదనం ఉంటే నిన్ను మీ సార్ నువ్వు పాపంకి పంపుతారు, నిన్ను ఇంటికి పంపుతారు. మీ పని చక్కగా లేదని కదా, మీరు దోచుకునే కదా, మీరు ప్రజలకు అందుబాటులో లేరని కదా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీ వక్రబుద్ధి మారక 420 హామీలని మరి తెలంగాణ తల్లి సోనియా ఇచ్చిన తర్వాత సెంటిమెంట్ మీద 2 సార్లు అధికారం వస్తప్పుడు దళితునే ముఖ్యమంత్రి చేస్తాను, దళితులకు 3 ఎకరాలు అన్నావు, దళిత బంధు అన్నావు, ఇంటికో ఉద్యోగం అన్నావు, 60 రూపాయల చీర ఇచ్చి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినావు. ఇప్పుడు రేవంత్ అన్న పుట్టింటి కానుకగా చీరలు బతుకమ్మ చీరల బదులు ఇందిరమ్మ చీరలు ఇస్తుంటే మా ఆ చీరలు కట్టుకొని స్వాగతం పలుకుతున్నారు. ఇది ప్రజాప్రభుత్వం, ఇది మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం. ఏమన్నా మీకు సోయుంటే 10 ఏళ్ళ అధికారం అనుభవించి జల్సాలు చేసి ఫామ్ హౌస్ల పొంటి ఎంజాయ్ చేసి ఇయ్యాల ఓట్లాడితే ప్రజలు ఎట్లా ఇస్తారు? మీకు ఓటు అడిగే నైతిక విలువలు ఉన్నాయా? ఏం అభివృద్ధి చేశారని చెప్పి, ఆలేరుకి ఏం ఒరగబెట్టారని చెప్పి, గంధమల్ల మేమే తెస్తామి, మెడికల్ కాలేజ్ మేమే తెస్తామి, వేద పాఠశాల మేమే తెస్తామి. ఇలా మొన్న నేను మొత్తుకుంటున్నాడు కాలేజ్ తెచ్చినని. రాజశేఖర్ కాలంలో పాలిటెక్నిక్ కాలేజ్ మేము తెచ్చినాం, రాజశేఖర్ కాలంలో అక్కడ కాలేజ్ మేము తెచ్చినాం. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అయింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. మీరు ఏం చేశారని ఏం ముఖం పెట్టుకొని ఓటాడతారు? ఆలేరులో కనీసం ఒక గల్లీ మీకు తెలుసా? ఏమైనా అభివృద్ధి చేసిరా? ఇలా ఏ ఇంటికి పోయినా చేనేత అన్నలు రోధిస్తున్నారు. వాళ్ళు 3 రోజులు ఒక మా చీరను వేస్తే 750 రూపాయలు అవుతాయి. వాళ్ళకి ఏ రకంగా గతంలో సిరిసిల్ల సిద్దిపేట ఏ రకంగా చేనేత కార్మికులు లబ్ధైంది? మరి ఈ ప్రాంత చేనేత కార్మికులు మీకేం పాపం చేసిరు? వాళ్ళకు కూడా ఉపాధి కలిగించాలి కదా. ఒక పూట చీర నేర్చుకుంటూ ఒక పూట బీడీలు చేసుకుంటున్నారు. కనీసం వాళ్ళకి బీడీల పెన్షన్ ఇవ్వలేని మీ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో మీరు చేయలేదు. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఉన్నాం. ఆలేరులో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రభుత్వం, అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ కూడా ఎన్నికల ప్రచారం ఇంటింటికి తిప్పుతున్న పరిస్థితి. బైక్ మీద అదేవిధంగా నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ ప్రతి ఇల్లుకు ప్రతి ఓటర్ను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రచారం చేస్తున్న పరిస్థితి. అసలు ఈ సరళి ఎన్నికల ప్రచారం ఎట్లుంది, ఏమైతుంది, 12 గెలుస్తారా ఏంది? ప్రధానంగా డీసీసీ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో 6 మున్సిపాలిటీలు గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. 6 మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. అందులో భాగంగా యాదగిరిగుట్ట, ఆలేరు మొత్తం మరి ఆలేరు కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. మరి అన్ననే ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ కూడా. మరి ఈ రెండుని గెలిపించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తుంటూ వ్యూహాలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా డీసీసీ బాధ్యులు మీరు, అదేవిధంగా ఈ 6 మున్సిపాలిటీలను గెలుచుకోవాలి. కానీ యాదగిరిగుట్ట, ఆలేరు మాత్రం మీ కాన్స్టిట్యూన్సీలో ఉంది. ఇది ఛాలెంజ్గా తీసుకొని తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇల్లు తిరుగుతున్నారు, బైక్ మీద తిరుగుతున్నారు. దగ్గర 3-4 రోజులుగా మరి అటు గుట్ట కానీ ఇటు ఆలేరు కానీ తిరుగుతున్న పరిస్థితి. ఎట్లుంది ప్రచారం, ఎట్లుంది? ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ప్రజాపాలన ద్వారా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ లెక్క దూసుకుపోతున్నాం. గత 10 ఏళ్ళుగా తల్లి సోనియమ్మ ధనిక రాష్ట్రం ఇస్తే కేసీఆర్ కుటుంబం పందికొక్కు లెక్క తెలంగాణ సంపదను దోచుకొని అప్పుల తెలంగాణ చేసిరు. ఈ అప్పుల తెలంగాణలో వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రంలో జరిగినటువంటి పనులు అప్పుల తెలంగాణ చేస్తుండ్రు. ఏ కుటుంబం పోయినా, ఏ గ్రామం పోయినా, ఎక్కడ చూసినా, ఏ వార్డు చూసినా రేవంత్ అన్న నాయకత్వాన్ని మేము చేకూర్తుకేస్తామంటున్నారు. గత ధనిక రాష్ట్రంలో మాకు ఇల్లు రాలేదు, ఒక రేషన్ కార్డు రాలేదు, సన్న బియ్యం రాలేదు. ఇప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక మాకు ఇందిరా మిల్లు వస్తున్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డులు వచ్చినాయి. మా మహిళలకు పెద్ద ఎత్తున ఆత్మ గౌరవం నిలబడ్డది, వడ్డీ లేని రుణాలు వచ్చినాయి. మహిళల ఆత్మ గౌరవంతో పాటు ఉచిత బస్సే కాదు, బస్సులకు ఓనర్లు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంకుతో పాటు మహిళా క్యాంటీన్లు కానీ,
మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఈసారి ఈ జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలో యాదాద్రి భువనగిరి జిల్లా 6 మున్సిపాలిటీలకు 6 కాంగ్రెస్ పార్టీ కలిసి తీసుకుంటుంది. బీఆర్ఎస్ కానీ బీజేపీ మాకు ఎక్కడ పోటీ కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి మేము ఓట్లాడుతుంటే రాముని పేరు చెప్పి దేవిని పేరు చెప్పి ఒక పార్టీ, దోచుకున్న దాన్ని దాచుకొని ఇప్పుడు నోట్లకు పంచి గద్దెనెక్కాలని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెండు కూడా చీకటి ఒప్పందాలతోటి ఒక 6 వార్డులు బీజేపీ 6 వార్డులు టీఆర్ఎస్ అని పోటీ చేస్తున్నాయి కలిసి. మరి దమ్ము ధైర్యం ఉంటే మేము సిపిఐ సిపిఎం తోటి మిత్రపక్షంగా మేము బాజాబ్తో పొద్దుటి పూటనే ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. ఆ మిత్రపక్షం సిపిఐ కూడా మాకు కలిసి వస్తుంది. మరి మేము ఆ రకంగా ఓట్లాడుతుంటే వాళ్ళు చీకటి ఒప్పందాలు చేసి ఒక వార్డులో బీజేపీ వేయాలి, ఒక వార్డులో కారు వేయాలని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మీరిద్దరు ఒకటి కాదు, ఇంకా